హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ టిప్స్ విత్ సిరి. సో, ఈరోజు ఏంటంటే కొబ్బరికాయలు మనం పడేస్తూ ఉంటాం గదా! మన చెట్లకు కాసినప్పుడు గానీ, గుళ్ళో ఇచ్చినప్పుడు గానీ, అవన్నీ మనం పడేస్తూ ఉంటాం నిల్వ చేసుకోవడానికి తెలియక. సో, ఇందులో నిల్వ చేసుకోవడానికి ఎలా చేసుకోవాలి? టిప్స్ ఏంటి? అని చూడాలనుకుంటున్నారైతే లెట్స్ స్టార్ట్ వీడియో. సో, ఇందులో అయితే 3 తీసుకోవాలి. 3 కొబ్బరికాయలు తీసుకోవాలనమాట. 3 లేదా ఎన్నైనా తీసుకోవచ్చు. మీకు ఎన్ని ఉంటే అన్ని తీసుకోవచ్చనమాట. సో, అందులో నల్లగా కొంతమంది ఎంత నిల్వ చేసినా నల్లగా ఉంటది కదండీ! అది పోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడైతే చూద్దాం అది ఎలా పోగొట్టాలి అనేసి. ఒక గిన్నెలో అయితే మనం నీళ్ళు, వాటర్ తీసుకోవాలి. సో, దాన్నయితే శుభ్రంగా కడుక్కోవాలండి. ఏమింత డస్ట్ లేకుండా. సో, కుళ్ళు లేకుండా మనమైతే నీట్‌గా కడుక్కోవాలి వైట్‌గా. సో, మీరు ఎన్ని తీసుకుంటే అన్ని కడిగేసుకోవాలండి. సో, ఆ వాటర్‌తో కాకుండా వేరే వాటర్ గూడా తీసుకొని కడుక్కోవాలండి. ఆ 3 నీట్‌గా కడుక్కున్న తర్వాత ఆ నీళ్ళనేది మనం పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆ 3 అయితే మనం ఉప్పు తీసుకుంటారు కదా! ఆ ఉప్పుతో మనం ఏం చేయాలి అంటే, ఆ కొబ్బరికాయకు మొత్తం పట్టించాలండి, రుద్దాలి. ఎందుకంటే సో, ఏదైనా బ్యాక్టీరియా ఉప్పు చాలా ఉపయోగపడుతుందంటారు కదా! సో, కొబ్బరికాయకు చాలా ఉపయోగపడుతుంది ఉప్పు. ఉప్పు వల్ల చాలా హెల్త్ గూడా చాలా బావుంటది. సో, ఉప్పయితే దానికి రుద్దేసేయండి. ఎందుకంటే ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా గానీ, అంటే చుక్కలు చుక్కలు నల్లగా రాకుండా ఇదైతే చాలా ఉపయోగపడుతుంది టిప్పు. సో, మీరెన్ని కొబ్బరికాయలైతే తీసుకుంటారో అన్ని కొబ్బరికాయలకు ఉప్పు రుద్ది పెట్టాలండి. సో, నేనిక్కడైతే 3 తీసుకున్నాను. ఈ మూడిటికి నేనైతే ఉప్పు రుద్ది చాలా బాగా పెట్టుకున్నాను. సో, అట్లా ఎండకు పెట్టాలనమాట. సో, ఎండకు పెట్టడం ఏంటంటే, మనకు పచ్చిగా ఉన్న కొబ్బరి ఒట్టిగా అవ్వడానికి ఛాన్స్ ఉంటది. అంటే వెండడానికి ఛాన్స్ ఉంటది. సో, మీరు ఈ 3 వెండబెట్టుకున్న తర్వాత ఒక వా ఎండబెట్టుకున్న తర్వాత ఇలా ఉంటది. ఇలా పచ్చలు మొత్తం విచ్చుకుంటదనమాట. ఒక పువ్వు విచ్చుకున్నట్టు. సో, తీయడానికి గూడా చాలా ఈజీగా ఉంటది. పచ్చిగున్నప్పుడు మనం తీయలేదు కదండీ! ఇప్పుడైతే ఎండబెట్టాక చాలా తీసుకోవచ్చు. ఉప్పు దానికి పట్టుకున్నది. అంటే నల్లగా అవ్వకుండా ఉప్పు చాలా సహాయపడుతుంది, ఉపయోగపడుతుంది. సో, ఇలా ట్రై చేయండి. మీకైతే చాలా బెనిఫిట్ ఉంటది. ఇంకా మీకు కాకుండా వేరే వాళ్ళకి గూడా షేర్ చేయండి ఈ వీడియో. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మీరు ఎన్ని సార్లు కింద కొట్టినా అది తొందరగా ఊడొస్తుందనమాట. ఈ టిప్ అయితే చాలా ఉపయోగపడుతుందండి. చూడండి, మనం షాప్‌లో కొనుక్కుంటాం. షాప్‌లో పైసలు పెట్టి కొనుక్కోవడం కన్నా మనకు గుళ్ళో ఇచ్చిన వాళ్ళో, లేకపోతే మన చెట్టు కాసినవో ఇలా మనం ట్రై చేసి ఇంట్లో పెట్టుకొని నిల్వ ఉంచుకుంటే ఎంత బావుంటుందో కదండీ! సో, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియో కోసం నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ గైస్. ధన్యవాదములు.